గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అష్టకష్టాలు పడ్డారు నిరుద్యోగులు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా నిలబడింది. రండి సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చింది. ఇంకొన్ని రోజుల్లో మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని రిపీట్ చేసి చెప్పింది ప్రభుత్వం. అసలు నిరుద్యోగుల డిమాండ్స్ ఏంటి, జాబ్స్ విషయంలో ప్రభుత్వం ప్లాన్ ఏంటి? గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో యువత పడ్డ కష్టాలన్నీ ఇన్ని కావు. మండు టెండల్లో కాళ్లకు చెప్పులు లేకపోయినా తిరిగారు, వానకి తడిశారు, ఎండకి ఎండారు. అలా నెలల తరబడి హైదరాబాద్లో ఉండిపోయారు. కొందరికి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ అండగా నిలబడ్డాయి. మరికొందరికి పబ్లిక్ గార్డెన్స్, ఇందిరా పార్క్, ట్యాంక్ బండ్ల దిక్కయ్యాయి. 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ యువతకు మొండి చేయి చూపించారనే విమర్శలు వచ్చాయి. అధికారంలో ఉన్న 10 ఏళ్లు నోటిఫికేషన్లు సరిగ్గా ఇవ్వలేదు. నిర్వహించిన పరీక్షల్లో పేపర్ లీకేజ్ సమస్యలు వచ్చాయి. మొత్తంగా యువత ఆగ్రహంతో ఊగిపోయింది. కేసీఆర్ను గద్దెదించడంలో వాళ్ళు ఒక చెయ్యేశారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం రేవంత్ మాటిచ్చారు. అయితే నోటిఫికేషన్ లేట్ అవుతున్నాయి. దానికి ఒక కారణం ఉంది. అన్ని నెమ్మదిగా చెప్పుకున్నాం. ఈలోపు గత 4-5 రోజుల నుంచి నిరుద్యోగుల ర్యాలీ ఎలా ఉందో తెలుసుకోవాలి. 4 రోజులుగా నిరుద్యోగులు ధర్నాలు, ఆందోళనలతో తెలంగాణ దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని యువత కథం దొక్కింది. గాంధీ హాస్పిటల్, ఓయూ, చిక్కట్పల్లి సెంట్రల్ లైబ్రరీ ఇలా అనేక చోట్ల విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 3లో 3,000 అదనంగా కలపాలి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలి. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చొప్పున అభ్యర్థులకు అవకాశం కల్పించాలి. ఇలా కొన్ని డిమాండ్లతో కొన్ని జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలని వాళ్ళ ప్రధాన డిమాండ్లు. అయితే విద్యార్థుల ఆవేదనలో ఒక అర్థం ఉంది, కానీ అందులో అనేక చిక్కుముళ్ళు ఉన్నాయి. గ్రూప్ 1కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైంది. కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడం వల్ల నోటిఫికేషన్ ఉల్లంఘించినట్లు అవుతుంది. అప్పుడు కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అప్పుడు మళ్ళీ కొత్త తలనొప్పులు స్టార్ట్ అవుతాయి. అందుకే ఈ విషయంలో సర్కార్ ఆలోచించి వ్యవహరిస్తోంది. ఇక గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలు ఒకదాని వెంట ఒకటి ఉంటే అభ్యర్థులు నష్టపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఈ విషయంలో కూడా ప్రభుత్వం స్టూడెంట్స్కి ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేస్తోంది. మొత్తంగా తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మొదటికే ప్రమాదం. నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్ కూడా రద్దయ్యే ఛాన్స్ ఉంది. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి క్లియర్ కట్గా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. కొన్ని పార్టీల స్వార్థపూరిత శక్తుల కుట్రకు నిరుద్యోగులు బలి కావద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది సంగతి. విద్యార్థులను రెచ్చగొట్టాలని చూస్తున్న విపక్షాలు క్లియర్ కట్గా సర్కార్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు. సీఎం మాటతో నిరుద్యోగులు కూల్ అయినట్టుగా కనిపిస్తూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి చాలా త్వరగా దీన్ని క్లియర్ చేసి మళ్ళీ ఆందోళనలు జరగకుండా చూస్తారని ఆశిద్దాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.